గత 5 రోజుల నుండి జరిగిన హత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పి చెప్తున్నారు పోలీసు వారు. సో దాన్ని బట్టి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారో తెలుసు. ఆ రోజు మార్నింగ్ నేను ఒకటేసారి బయటికి వెళ్ళాము, జాబ్కి వెళ్ళామండి. 8:45కి అట్లా. మా బాబు 8:30కి స్కూల్కి వెళ్ళాడు. టిఫిన్ తీసుకెళ్ళమని చెప్పి మా భార్య చెప్పింది మా పాపకు. నేను కూడా అదే చెప్పిన. స్నానం చక్కగా చేయలేదని చెప్పి మళ్ళీ రెండోసారి స్నానం గదిలోకి వెళ్ళింది. డోర్ ఓపెన్నే ఉండే. నేను సరే అనేసి వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయినాక 10:30కి నేను అసలు యాక్చువల్గా ఇంటికాడ ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ తీసుకెళ్దామని చెప్పి నేను 12:30కి అలా ముసాఫిర్ బ్రిడ్జి దిగుతున్నాను. ఆ స్కూల్ టీచర్, మా బాబు వాళ్ళ స్కూల్ టీచర్ ఫోన్ చేసింది, నేను టిఫిన్ రాలేదు అని చెప్తేనే ఆ టిఫిన్ కోసం నేను మళ్ళీ మా భార్యకి ఫోన్ చేసిన. టిఫిన్కే తీసుకెళ్ళలేదంటే ఆమె ఏం చేస్తుంది చూడంటే, ఆ ప్రియాంక అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆమె పైకి వచ్చి చూసి గొల్లెం ఉంది, ఎక్కడ ఆడుకుంటుందో తెలియదక్క అని చెప్పి ఆమె ఫోన్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయి డోర్ వేసుకుందంట. నేను వచ్చేసరికి డోర్ వేసి ఉండేది. ఆ డోర్ వేసి ఉన్నప్పుడు నేను పిలిచిన మా పాపని. పిలిస్తే అసలు ఏంది అక్కడ ఎవరు కనిపించట్లేదు, పలుకుతలేదు అని చెప్పి నేను మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసరికి రైట్ సైడ్లో మంచం మీద పడి ఉన్నది, ఆమె పడుకొని ఉన్నది. పోలీసులు ఇప్పుడు 4 రోజుల నుంచి విచారణ చేస్తున్నారు కదా. అదే ఆమె వాళ్ళకి ఏం క్లూ దొరకట్లేదంట సార్, వాళ్ళకి క్లూ దొరకట్లేదంట. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నీకు ఏమన్నా తెలిసి ఉంటే చెప్పు, నీకు తెలిసి ఉంటే చెప్పు. నేను అంతా పెద్ద కొట్లాడేంత ఆలోచన ఎవరికి నాకైతే లేదు. మరి ఎన్ని రోజుల నుంచి నా మీద పగ పెట్టుకొని నన్ను ఫాలో చేసి నా పాపని ఇట్లా దారుణంగా చంపారంటే, అతను దొరకాలనే చూస్తున్నా. వాడు దొరికినాక వాడిని అడగాలనే నా కసి, నా కడుపుమంటే అదే, ఇంకేం లేదు. అదే నేను నిన్న రాత్రి చూసిన ఆ ఫుటేజ్. నాకు ఇంతవరకు నా మైండ్ పనిచేయట్లేదు. అసలు ఏంది అంత సహకరిస్తున్నారు ఆయనకు, లోపలికి అంత సహకరిస్తున్నారు. పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు సహకరిస్తురా, బయట వాళ్ళు సహకరిస్తురా. ఆ లేడీ ఎవరు, ఆ లేడీ ఫోన్ మాట్లాడుకొని బయటకు వస్తుంది, లోపలికి వస్తుంది. ఆ లేడీ ఎవరు, ఆ లేడీని పట్టుకొని అడిగితే మొత్తం బయటపడుతుంది అని చెప్పి నా ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నారు అందరూ, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానించడంలో తప్పు లేదు. ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే. నేను ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళని నేను ఎవరిని అంటలేను, ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నా. నేను ప్రతి ఒక్కరిని అనుమానించే చూస్తున్నా. వాళ్ళని అనుమానించి చూస్తేనే నాకు బయటపడుతుంది, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి నా ఆలోచన. అవును, ఆ ఛానల్ వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళ ఛానల్ అంత వరస్ట్ ఛానల్ వద్దు. ఎందుకంటే తండ్రి చంపుతున్నాడు. వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఈ మాత్రము జాగ్రత్త తినండి. మీరు కడుపుకు అన్నమే తినండి, వేరే తినకండి. తండ్రి చంపుకునేంత దౌర్భాగ్యం ఎవరికి ఉండదు. నాకు ఒకటే కూతురు ఉన్నది, 10 మంది లేరు చెప్తున్నాను. వాళ్ళకు కూడా కూతుర్లు ఉండొచ్చు. వాళ్ళు చంపుకుంటారో నాకు సంబంధం లేదు. నేను మాత్రం నా కూతురిని అల్లార ముద్దుగా పెంచుకున్నాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాడు దొరకాలి, వాడిని అడగాలి. వానితో నేను మాట్లాడాలి. నేను వానితో మాట్లాడితేనే నాకు కడుపు మంట చల్లారుతుంది అంతే. నాకు వేరే వద్దు సార్. నాకు వానితో మాట్లాడాలని ఆశ. అదే కారణం ఏంది, అది నాకు కావాలి. దానికోసమే నేను ఈ 5 రోజులు నా కడుపు మంట ఆపుకుంటున్నా. వాడు దొరికినాక వాడిని అడగాలని ఆలోచన, ఇంకేం లేదు.